వెల్కమ్ టు మిస్టర్ సతీష్ వ్లాగ్స్. నమస్తే ఎవ్రీవన్. ఆఫ్టర్ 6 months స్ట్రగుల్ తర్వాత మనం కూడా యూట్యూబ్ మెంబర్ ఇప్పుడు కనిపిస్తుందా? 6 months హార్డ్ వర్క్. సో ఇంకొకటి అంటే గూగుల్ పిన్ ఒకటి రాలేదు, సో దానికి ఒక టైం పడుతుంది. మిగతా అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడైతే 3Kకి దగ్గరలో ఉన్న ఫస్ట్ 1000 మెంబర్స్ రావడానికి ఎంత స్ట్రగుల్ అయిందంటే అంత స్ట్రగుల్ అయినా. సో ఈ 1000 తర్వాత నుంచి చాలా స్పీడ్గా అయిపోయింది. చాలామంది అంటుండే, బట్ కాకపోతే వస్తుందా రాదా నాకు అన్నది ఒకటి ఎక్కువ ఉండే. బట్ ఏదైనా సరే మనం స్టాండర్డ్గా నిలబడి చేస్తూ ఉంటే, కంటిన్యూ ఉంటే ఏదైనా సక్సెస్ కంపల్సరీ అవుతుంది. సో అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరు వచ్చినా సరే ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, మీకు తెలియంది నేర్చుకోండి, అడగండి, 10 మందిని అడగండి తెలిసిన వాళ్ళని. సో ఆ నాలెడ్జ్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని మీ ఓన్ కంటెంట్ చేయండి. కాపీ కొట్టి అవి ఇవి వద్దు. షార్ట్స్ వర్క్ అంటే ఓకే చెల్తా మేబీ, బట్ ఏదైతే లాంగ్ వీడియోస్ ఉంటాయో ఆ కంటెంట్ మాత్రం కాపీ చేయకండి. మీకు నచ్చిన కంటెంట్, మీకు వచ్చిన కంటెంట్ ఒక 10 మంది చూస్తే 10 మందిలో ఒకళ్ళు ఇద్దరైనా మిమ్మల్ని నచ్చుతారు. అట్లా ఇద్దరి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో మంచిగా చేయడానికి అంటే ఆ మిస్టేక్స్ అనేది మనమే కరెక్షన్ చేసుకుంటూ వెళ్తాం. నేను 6 months బ్యాక్ చేసిన వీడియోస్కి ఇప్పుడు చేసిన వీడియోస్కి చాలా డిఫరెన్స్ ఉంది. కెమెరా ముందు వచ్చి మాట్లాడాలంటే భయం వేసేది, ఇప్పుడు వచ్చి కెమెరా ముందు మాట్లాడుతున్నా. సో ఇదే టైం పడుతుంది. అంటే ఒక వర్క్ మనం చేస్తూ ఇన్వాల్వ్ అయినాము అని అంటే నెక్స్ట్ ఏంటి అన్న ఫీలింగ్లోకి వస్తాము. అది కూడా మనం ఫుల్గా ఉండాలి. ఆ వర్క్ మీదనే డిపెండ్ అయ్యేది నా లైఫ్ అన్నట్టుగా ఆలోచిస్తే సో 200% మనం సక్సెస్ అవుతాము. బట్ సక్సెస్ అనే ఒక ప్లాట్ఫామ్ మీదకి స్టార్ట్ అవుతున్నా అని అనిపిస్తుంది. ప్లీజ్ మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి నాకు ఎప్పుడు. సో ఈ సపోర్ట్ ఇవ్వండి. మేబీ నాకు తెలిసి ఇంకొక 1 week లోపు నాకు 3K కంప్లీట్ అయిపోతుంది. సో నాకు అంటే ఆ 3K అంటే 30Kలా ఉంది. 30K వచ్చినప్పుడు 1 lakh ఉంటుందేమో. బట్ నాకు అది సబ్స్క్రైబర్స్ ఇదే నాకు చాలు ఇప్పుడైతే ప్రజెంట్కి. దాంట్లో మనీ వస్తుందా రాదా అన్నది సెకండరీ, కానీ నాకు ఒక భయం పోయి నాకు ఒక మంచి హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది అన్నది నాకు చాలు, అంతే సరిపోతుంది. మనీ కోసమే ఇక్కడికైతే రాలేదు, బట్ లైఫ్లో ఏదో ఒకటి చేయాలని కంటెంట్ చాలా ట్రై చేస్తున్నా. అంటే ఏ టైప్లో కంటెంట్ కావాలి ఏంటి అన్నది. సో ఇన్ని రోజుల వరకు అంటే నాకు సబ్స్క్రైబర్స్ లేరు, ఏం చేసినా కానీ నడిచింది. సో ఇప్పుడు నాకు ఆడియన్స్ వచ్చారు కాబట్టి మీరు ప్లీజ్ ఒక కామెంట్ చేయండి, ఈ టైప్లో కావాలి నాకు, ఈ టైప్లో కంటెంట్ కావాలి అని చెప్పేసి అని అడగండి. సో ఆ కంటెంట్ నేను చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకొకటి, నేను హెల్దీ కంటెంటే చేస్తా. సో వల్గారిటీలు అంటే కామెడీ కూడా తీసుకున్న ఎవరిదైనా మాట్లాడినా కానీ వాళ్ళకి హట్ అయ్యేలాగైతే చేయను. సో ఫన్నీ వేలోనే వెళ్తా. సో వేరే వాళ్ళని తొక్కేసుకుంటూ ట్రోల్ చేసుకుంటూ మనం పైకి రావడం నాకైతే నా మైండ్ సెట్ అయితే అది కాదు. సో ఫన్ చేయాలి వాళ్ళని కూడా, వాళ్ళు కూడా మనం చూసి వీడియో చూసి నవ్వుకునేలా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజు అన్నది మనం చూసి కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి. సో హెల్దీగానే వెళ్ళడం బెస్ట్. సో అలాగే వెళ్తా. సో నవ్వుకున్నా కానీ అందరూ హ్యాపీగా నవ్వుకునేలా ఉండాలి. చిన్న చిన్నగా బిట్స్ ఏవైనా కానీ. సో మరి పెద్దగా వెళ్ళకుండా చిన్న చిన్న షార్ట్స్ లాగా అట్లా ఏమైనా ప్లాన్ చేద్దాము. నా క్లయింట్స్ చాలా సపోర్ట్ చేశారండి. సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వచ్చి అన్న ఇట్లా కాదు ఇట్లా చేయి, కొంచెము డిఫరెంట్గా థంబ్నెయిల్స్ మంచిగా చేయు, థంబ్నెయిల్స్ కొంచెం ప్రీమియం కనిపించాలి. ఏదైనా థంబ్నెయిల్ మంచిగా చేసింది అనుకో దాని గురించి 10 సార్లు చెప్పడము. వాళ్ళు కూడా డిఫరెంట్ నాలెడ్జ్ అనండి అంటే నాకు స్ప్రెడ్ చేసారు. సో అందరికీ అంటే ఒక్కొల్ల గురించి అని కాకుండా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా. అండ్ నా మిస్సెస్, తనైతే తన సపోర్ట్ చేయకపోతే జీరో నేను. సో స్టిల్ ఇప్పటికీ కూడా నిజంగా చేస్తూనే ఉండు ఇంకా అని చెప్పేసి అని తను బ్యాక్ నుంచి చాలా పుష్ చేస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సింబా నిజంగా వాడి వల్లనేనేమో ఇంత తొందరగా సబ్స్క్రైబర్స్ రావడం కూడా. సో వాడు చాలా సపోర్ట్ చేస్తాడు ఏదైనా ప్రతి విషయంలో. స్టిల్ ఇప్పుడు కూడా చూడు, కొంచెం గట్టిగా అరిచిన ప్లీజ్ నాన్న అని చెప్పేసి అన్న సైలెంట్ అయిపోయాడు, లేదంటే అరుస్తూనే ఉన్నాడు ఇందాకల వరకు. అంటే నేను ఏం చేస్తున్నానో అన్నదే ఉంటుంది వాడికి ఎక్కువ. సో నాతోనే ఉండాలి, మాతోనే తిరగాలి, లైక్ ఒక బేబీ ఎలా ఉంటుందో ఆ టైంలోనే వాడు బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు అంటే ఫిట్నెస్ వీడియోస్ కూడా లాక్డౌన్ టైంలోనే నేను చేయాల్సింది.
కానీ అప్పుడు అదే చెప్తూనే కదా, ఎవరో ఒక్కరు తగిలిస్తేనే ఈ రుచి అనేది తగులుతుంది, మనం తలగాలంటే తలగదు. సో అది వేరే ఛానల్ వాళ్ళైనా సరే, లేకపోతే మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళైనా సరే. నా నా లైఫ్లో ఒక పర్సన్ ఉన్నాడు, నాగరాజ్ అన్న థ్యాంక్ యూ. అసలు నిజంగా నీ వల్లనే పాపం ఆయననైతే ఆయన బుర్ర తింటా, నేను అడుగుతూనే ఉంటా, అన్నీ అడుగుతా, అన్న ఇదేంది అదేంటి అని. మనం పెద్దోళ్ళ చిన్నోళ్ళ, వాళ్ళు తక్కువనా ఎక్కువనా ఇవన్నీ చూడొద్దు. ఒకటి నేర్చుకోవాలి నాలెడ్జ్ అని అంటే, మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉంది అని అంటే అడగడంలో తప్పు లేదు. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మనం షేర్ చేస్తున్నాము, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ మనం తీసుకుంటున్నాము. సో ఈ ఈగో ఫీలింగ్స్ అలాంటివి పెట్టుకోకుండా ఏదైనా వర్క్ నేర్చుకున్నాం అనుకో, ముందుకు వెళ్ళగలుగుతాము మనము. నేను ఆయనని అడుగుతా, ప్లస్ ఇంకొకటి నాకు తెలియలేదు అని అంటే యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తా. చాలా ఛానల్స్ని చూసిన, స్టిల్ ఇంకా చూస్తూనే ఉన్నా, నేర్చుకుంటున్నా. నేను ఆ ఎడిటింగ్ కానీ అవి కానీ అవన్నీ నేను స్లోగా కొన్ని నేను వేరే ఛానల్స్ చూసి అవి చూసి నేర్చుకుంటున్నా. చెప్పడం తప్పలేదు, నా ఓన్గా చేసిన అది ఇదనని సెల్ఫ్ డబ్బులు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడైతే ఒకటి 100 days ఛాలెంజ్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్మేషన్ అని ఆ వీడియోస్ చేస్తూ ఉన్నా. సో అవి మధ్యలో బ్రేక్ పడవచ్చు, ఎందుకంటే ట్రిప్కి కూడా వెళ్తుంటా, రైడ్కి కూడా వెళ్తా కాబట్టి. సో అది వచ్చిన తర్వాత అయినా నేను కంటిన్యూ చేస్తా ఆ వీడియోస్ అయితే. నేను చేసి చూపిస్తా, అంటే 100 daysలో నా బాడీ చేంజెస్ చేస్తూ నాతో పాటు మిమ్మల్ని కూడా ఫాలో చేయిస్తే మీ బాడీలు కూడా నేను చేంజ్ చేస్తా. సో ఇవన్నీ నేను మీతో ఎప్పటికప్పుడు ఇన్స్టాలో టచ్లో ఉంటూ ఉంటా. సో డైట్స్ వైజ్గా కానీ, సప్లిమెంట్స్ వైజ్గా కానీ, వర్కౌట్స్ విషయంలో కానీ, సో ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రతిదీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే నేను యాజ్ ఒక ట్రైనర్ని కాబట్టి, ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు ఇస్తాను. నేను ఇప్పుడు నా దగ్గర జిమ్కి వస్తే జిమ్లో చెప్తా, అదే ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్గా వచ్చిన నా క్లయింటే కాబట్టి నేను వాళ్ళకి చెప్తా. ఓకేనా? ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.